వినుకొండ పట్టణంలోని శ్రీ అలివేలు మంగ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో అక్రమాలు జరుగుతున్నాయని ఓ మహిళా భక్తురాలు పద్మావతి దేవాదాయ కమిషనర్ కు ఫిర్యాదు చేసింది. స్వామివారి మూల విరాట్కు చెందిన శంకు, చక్రం, నాదం, హస్తం వంటివి కనిపించడం లేదని, దాతలు ఇచ్చిన 10 సెంట్ల భూమి అదృశ్యమైందని ఆమె ఫిర్యాదు చేసింది. మేము జీతాలు ఇస్తున్నా, మాకు తీసి హక్కు ఉంది అని అన్నబట్టే నేను ఇంతవరకు ఇన్వాల్వ్ అవ్వాలి. అంటే నేను పై దాకా పోతానని ఆ రోజు చెప్పిన, ఇక్కడ దాకా కమిషనర్ దాకా వెళ్తా అంటే పోతే పోన్నారు. తర్వాత నేను మొత్తం అక్కడొకటి తీసుకున్న తర్వాత నేను ఎలిగేషన్ చేసిన నాకు వచ్చిన సన్నిధి అంటే వెంకటేశ్వర గుడి కమిటీలో చీతరాల సుబ్రహ్మణ్యం గారు ఉన్నప్పుడు శంకు చక్రహస్తం ఇవి బంగారు ఉండాలి, అది కనిపించట్లేదని ఒకటి. రెండోది వెంకటేశ్వర స్వామి వారికి నా దృష్టికి వచ్చి 10 సెంట్లు వేరే ద్వారా కొన్నట్టు భూమి గుడి తరపున అది అమ్మినట్టు వచ్చింది. తర్వాత ఇంకొకటి 35 సంవత్సరాలుగా విగ్రహాలు, పంచలోహ విగ్రహాలు ఉండాలని చెప్పి పెట్టాము. అది వీళ్ళు ఏం చేస్తున్నారు, అది అమ్మి వేరే తెచ్చామని చెప్పినారు. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇది 2022లో బ్రహ్మోత్సవాలు అప్పుడు 2022లో బ్రహ్మోత్సవాలు జరిగినప్పుడు 25 లక్షల రూపాయల ఆదాయం ఉందని మా దృష్టికి వచ్చింది. ఇదేమో 3 లక్షల రూపాయలు అని చెప్పారు, అదొకటి. తర్వాత ఏంటంటే కమిటీలో అందరినీ తీసుకోమని ఎలిగేషన్ నాదైతే, అంటే ఒకే కులానికి కాకుండా ఎక్కువ అందరిని తీసుకొని, తర్వాత ఈ రాజులు కూడా ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు కాబట్టి ఆయనకి కొంచెం పరిష్కారం చేయమని నేను కోరడం అయింది. తర్వాత ఇది సుబ్రహ్మణ్యం గారి ఇది శంకు చక్రాలు కొన్న ఏమో దొంగలు ఎత్తుకుపోయానని చెప్పినారు. తర్వాత ఇదేమో ఆదాయందేమో మేము చూపిస్తాం లెక్కలు, మా ఖర్చులు అయినా ఉన్నారండి. తర్వాత ఏంటంటే కమిటీది కూడా మేము అన్ని ఉన్నారన్నారు. మాకు అందరూ ఉన్నా సరే దీనిలో ఇప్పటి నుంచి అయినా మాకు కూడా కొంచెం ఎంత ఆదాయం వస్తుంది ఏంటి అనేది మాకు కూడా చెప్పవాలని నేను కోరుకున్నాను సార్. అంతకంటే ఇంకే జరిగింది ఇది. నామం, హస్తం, బంగారపు రాళ్ళు పొదగబడిన ఇవి ఏంటో కనపడలేదని చెప్పి అడిగి ఇచ్చారండి. అయితే వీటిపైన ఆల్రెడీ వీళ్ళు కంప్లైంట్ చేశారు, దాని ఎఫ్ఐఆర్ రాశారని చెప్పి ఫైల్ చేశారు. దాని మీద పోలీస్ స్టేషన్ లో క్లారిటీ ఇచ్చారని చెప్పి వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు. అదొకటి. రెండోది 10 సెంట్లు ల్యాండ్ కొన్నారని చెప్పి ఒకటి అడిగారండి. రెండో పాయింట్, దాని మీద ఆమెకి అవగాహన లేదట, ఎంత ఏంటి అనే ల్యాండ్. ఆమె 10 సెంట్లు అన్నారు, వాళ్ళేం 4 సెంట్లు అన్నారు. దానికి సంబంధించి ఆమె క్లారిటీ తీసుకొని ఆమె చెప్తానని చెప్పింది. ఇంకొకటి పంచలోహ విగ్రహాలు ఒకటి విరిగిపోయాయి అది అని చెప్పి దానికి సంబంధించి పర్మిషన్ తీసుకున్నారు. దానికి ఆమెకి క్లారిటీ తీసుకున్నారు, క్లారిటీ ఇచ్చారు ఆమెకు కూడా. దాని మీద ఓకే చెప్పింది ఆమె. ఇంకొకటి వచ్చి విరాళాలు సహకరించారని చెప్పి ఇంత వచ్చాయి అని చెప్పి ఆమె ఫైల్ చేసిందండి. దానికి సంబంధించి ఆమె దగ్గర ఏం ప్రూఫ్లు ఉన్నాయి, వాళ్ళ దగ్గర ఏం ప్రూఫ్లు ఉన్నాయి తీసుకురమ్మని చెప్పాను. వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఇంకా విచారణ వీళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ బట్టి నేను రిపోర్ట్ రాసి పంపిస్తామండి.